ఎంత బాగుపడాలనే ఆశ ఉన్నా ఎదిగిన పిల్లని మరొకరితో పంపడం సాధ్యమే పనేనా బాబు? వద్దులే బాబు, వద్దు. సార్, మీ చెల్లాయిని మనస్ఫూర్తిగా బాగు చేయాలి అనే తపన ఉన్న ఒక డాక్టర్గా అడుగుతున్నాను. దయచేసి నాతో పంపించడానికి ఒప్పుకోండి. ఎందుకంటే కొత్త వాతావరణం, కొత్త మనుషులను చూస్తే విజయ్ కొత్త మనశ్శాంతి కలుగుతుందని నా ఆశ. అంతేకాదు, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి విజయం చూసిపోవచ్చు. దయచేసి కదనకండి. ఆయన అంతగా అడుగుతుంటే మీరెందుకండి సందేహించడం? వైద్యో నారాయణో హరి అన్నారు. రోగంతో బాధపడుతున్న వ్యక్తికి వైద్యుడు దేవుళ్ళు అటువాడు అంటారు. ఆ విశ్వాసంతోనే నా చెల్లెల్ని మీ చేతుల్లో పెడుతున్నాను డాక్టర్ గారు. చాలా థ్యాంక్స్ మూర్తి గారు. మీ చెల్లెని ఇవాళ తీసుకెళ్తాను. అలాగే ఇవాళ కాదు, రేపు వచ్చి తీసుకెళ్తాను. అలాగే తీసుకెళ్ళండి. థ్యాంక్స్. రేపు ఉదయానికల్లా ఈ గదంతా శుభ్రం చేసేసి చాలా నీట్ గా ఉంచాలి. అర్థమైందా? కొత్త మారాణి గారు వస్తున్నారా అండి? కొత్త మారాణి గారు వస్తున్నారు. కొత్త రాణి గారు వస్తున్నారు. ఈ కొత్త కంది ఎవర్రా? గుడ్ మార్నింగ్. కోపం పోయిందా? ఇప్పుడే వస్తా. చూడమ్మా, ఆయన డాక్టర్. అవును, నీకు వైద్యం చేయడానికి వచ్చారు. నేను ఆయన తనతో తీసుకెళ్తారు. ఏమ్మా, వెళ్తావా? చూడు, అలా తన్నకూడదు. నా చిట్టు తల్లి నేను చెప్పిన మాట వింటుంది. ఆయనతో వెళ్తుంది. ఏమ్మా, వెళ్తావా? ఇలా మాట్లాడుతుందా? దెబ్బలు పడుతుంది కానీ. ప్లీజ్ ఆమె నేను చెక్కండి. తగలకుండా పట్టుకుంటే చాలు. ఓకే. దట్స్ ఆల్. ఆమె బట్టలు అవి ఏమన్నా? అన్ని సిద్ధంగానే ఉన్నాయి. ఇదే ఆవిడ గారు ఆస్తంతా. కాళ్ళు చేతులు కడిగిపోయే చేతిలో పెట్టాల్సిన నేను కాళ్ళు చేతులు కట్టేసి నీ చేతుల్లో పెడుతున్నాను బాబు. మీరేం భయపడకండి సార్, అన్ని చక్కబడతాయి. మీ చెల్లెల్ని మీ కంటికి దీపం చేసి అప్పగించే బాధ్యత నాది. వస్తాను సార్.